నేను డీజీపీ గారితో మాట్లాడినప్పుడు నా పార్లమెంట్లో జరిగిన అంశాలు నా దృష్టికి వచ్చినాయి. ఒక్క చిన్న మదర్సా, ఒక మండల కేంద్రంలో ఉన్న మదర్సాలోనే ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నట్టు నా దృష్టికి వచ్చింది. కాబట్టి మీరు డీజీపీ కాబట్టి నేను ఎస్పీ గారి దగ్గరికి రాలేదు, డీజీపీ గారి దగ్గరికి వచ్చిన కాబట్టి రాష్ట్రం మొత్తం మీరే ఉంటారు కాబట్టి మొత్తం విచారణ చేయండి సార్. నేను చెప్పింది తప్పు అయితే ప్లీజ్ అప్డేట్ మీ, ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. ఒకవేళ తప్పుడు జరుగుతుందని తెలిస్తే చర్యలు స్టార్ట్ చేయండి సార్. మళ్ళీ ఒక నేరం జరిగినాక, ఘోరం జరిగినాక అయ్యో ఇట్లా అయిపోయిందని బాధపడితే ఏం రాదు సార్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని నేను డీజీపీ గారి దృష్టికి రాతపూర్వకంగా ఇవ్వలేదు, బట్ ఓవరాల్గా రాష్ట్ర డీజీపీ గారికి ఇవన్నీ విషయాలని చాలా స్పష్టంగా పూసగుచ్చినట్టు చెప్పడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారికి రాతపూర్వకంగా లెటర్ పంపిస్తా ఉన్నాను, మీకు కూడా కాపీ ఇస్తాను. అనుమతి పొందినటువంటి మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్కి భారత ప్రభుత్వం ఫండింగ్ చేసేటువంటి మాట వాస్తవం. అనుమతి పొందినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ టేకెన్ పర్మిషన్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఏ మదర్సానన్నా భారత ప్రభుత్వంతో పర్మిషన్ తీసుకున్న మదర్సా మీ దృష్టిలో ఉంటే దయచేసి మీరు మాకు ఆ మదర్సాల లిస్ట్ ఇవ్వండి, నేను చూపిస్తాను. బట్ యాజ్ ఫర్ యాజ్ మై నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్, నో మదర్సా ఈజ్ టేకింగ్ ఎనీ పర్మిషన్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద గవర్నమెంట్ అథారిటీస్. అందుకనే దాని మీద విచారణ జరిపించమనేది ఈరోజు మా ప్రశ్న సారాంశం.